Telangana cannot distance itself from the estimate after the season. Telangana's actual procurement is far below its own agreed estimate. రాష్ట్ర 2 ఏళ్ళు ఈయన ముఖ్యమంత్రి అయ్యి 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం. ఇక పాత అయిన సంగతి వదిలేయండి, ఈయన సంగతి మాట్లాడదాం. 24, 25, 25, 26 ఈ 2 సంవత్సరాలు అంటే 4 సీజన్ల, అంతే కదా. టోటల్ ఎస్టిమేట్ 142.5 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేస్తామని ఒప్పుకున్నారు. వీళ్ళు చేసింది ప్రొక్యూర్మెంట్ చేసి అప్పజెప్పింది 106.78 లక్షల మెట్రిక్ టన్నులు. 35.72 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా నువ్వు బాకీ ఉన్నావు ఎస్సీఐకి. సిగ్గుండాలి. రేవంత్ భాషలో మాట్లాడాలంటే మనిషి పుట్టుక పుడితే ఆయన భాషనే, సిగ్గుండాలి. రైతుల మీద పనికిమాల రాజకీయం చేయడానికి మనకి సిగ్గు మానం ఉండాలి. నీకు చాతగాని దద్దమ్మ నువ్వు ఊకే బురదల్లే కార్యక్రమాలు చేసుకోకు. ఒక 5 రాష్ట్రాలు మీకు చెప్తా ఎస్టిమేట్లు. పంజాబ్ వాళ్ళు అనుకున్న దానికంటే 240 ఇస్తా అన్నారు, 220 ఇచ్చిర్రు. వాళ్ళు 19 షార్ట్, 8% షార్ట్ వాళ్ళు. ఛత్తీస్గఢ్, పంజాబ్ మా బీజేపీ రూల్ స్టేట్ కాదు కదా, 8% షార్ట్ ఇచ్చిర్రు వాళ్ళు. ఛత్తీస్గఢ్ 151 ఇస్తా అన్నది 151 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చారు బీజేపీ రూల్. తెలంగాణ 142.5 ఇస్తా అన్నారు, 106.5, 35.72 lakh మెట్రిక్ టన్ షార్ట్, 25.07% మీరు ఇంకా అప్పయపాలి. ఒరిస్సా 112 లక్షల మెట్రిక్ టన్నులకి 108 లక్షల మెట్రిక్ టన్నులు, కేవలం 3.5% తక్కువ బీజేపీ ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్ 80 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తా అన్నారు, 80.4 లక్షల మెట్రిక్ టన్నులు, ఒక 0.5%, సగం పర్సెంట్ ఎక్కువనే ఇచ్చింది. ఇది బీజేపీ రూల్ స్టేట్. దీనికి ప్రొక్యూర్మెంట్ అన్నది సమయానికి, వడ్లు ఎప్పుడైతే పంటలు కోతల సమయానికి ప్రొక్యూర్మెంట్ సెంటర్లు రెడీగా ఉండాలి మిస్టర్. ప్రత్యేకంగా ఈ సీజన్ ఖరీఫ్ ఇది ఎండాకాలం ప్రొక్యూర్మెంట్ చేసేది ఇది కరెక్ట్గా ఉండాలి. నువ్వు టైంకి ప్రొక్యూర్మెంట్ సెంటర్లు పెట్టక అకాల వర్షాలకి ధాన్యం దడుస్తుంది, రంగు మారుతుంది, క్వాలిటీ తగ్గుతుంది, మాయిశ్చర్ పర్సంటేజ్ పెరిగిపోతుంది. లేదు నువ్వు ఏప్రిల్ మే దాకా, నువ్వు మే ఎండింగ్ దాకా ప్రొక్యూర్మెంట్ అయితే లేదు. ఇది ఈ ఎండలకి మొత్తం నూకలైతాయి, నూకల శాతం పెరుగుతుంది. సమయానికి నీ ప్రభుత్వం పనిచేయక ఈ పనికి వాళ్ళ రాజకీయాలు చేస్తున్నాడు ఈయన. సుతిలి లేదు, బియ్యం సంచులు లేవు, హమాలీలు లేరు. ఏమండి, నేనే గడ్డం మీసాలు లేకుండా వచ్చిన పార్టీ కాదుందా 9 ఏళ్ళ. ప్రతి సంవత్సరం ఇదే ప్రెస్ మీట్ పెడతా ఉంటాం. ప్రెస్ మీట్ గడ్డలు వచ్చినాయి, మీసాలు వచ్చినాయి, తెల్లకు కూడా అవుతుంది గడ్డం. మళ్ళీ గదే సబ్జెక్టు మాట్లాడడం. హమాలీలు లేవు, గన్నీ బ్యాగ్స్ లేవు, ఇల్లు లేవు, అన్నిటికీ కేంద్రం పైసలు ఇస్తుంది. లారీలు లేవు, ఇసుక తోలనీకి లారీలు ఉన్నాయి, ఇసుక తోలనీకి లారీలు వస్తాయి. దొంగ ఇసుక రవాణా, దొంగమూరం ఎమ్మెల్యేలు సంపాదిస్తారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, తమ టీఆర్ఎస్ వాళ్ళు సంపాదిస్తారు. దానికి లారీలు
కొరతనే ఉండదు. ఏమన్నా విన్నారా అండి? లారీల కొరతతోటి ఇసుక సప్లై ఇసుక దందా ఆగిందని? చెప్పండి ఎవరైనా నీట్‌గా చెప్పండి. దీనికే వస్తది కొరత. వడ్లకే వస్తది. రైతుల మీద చిన్న చూపు. సమయానికి ప్రొక్యూర్‌మెంట్ చేసుకుంటే పంచాయతీల నుండు నువ్వు ఇయ్యాల్సిన ఇంకా 36,00,000 మెట్రిక్ టన్నులు ఇచ్చేస్తావు. ఇది డిలేడ్ ప్రొక్యూర్‌మెంట్ అయితున్నదో ఇది టోటలీ క్రిమినల్ కాన్స్పిరసీ. ఎక్కువ ప్రొక్యూర్ చేయొద్దు. మా మీద బర్డెన్ ఎక్కువ పడొద్దు. ఎంత పని తగ్గించుకుంటే అంత. మక్కలకు కూడా అదే చేసిర్రు ఈళ్ళు. మక్కలన్నీ 400, 500 రూపాయలు తక్కువకు అమ్ముకున్నాక అప్పుడు పెడతారు వీళ్ళు. ఈయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈడ వారబోస్తా, బీజేపీ ఆఫీస్ ముందర వారబోస్తా, కిషన్ రెడ్డి ఇంటర్ ముందర వారబోస్తా, అరవింద్ ఇంటర్ ముందర వారబోస్తా, ఇతర నాయకుల ఇండ్ల ముందర వారబోస్తా. ఈ చేతగాంతనం, అసమర్థత, అన్నిటికంటే మించి అవివేకం ఇట్లా మాట్లాడు. ఇది టోటల్గా ఈ అసమర్థతనే కాదు, రాష్ట్రానికి అరిష్టం ఇట్లా వారబోస్తా అని చెప్పడం ముఖ్యమంత్రి స్థాయిలో. నీ వల్ల అరిష్టం కలుగుతున్నాం. ఈ చాతగాంతనం వల్ల రైతులు గోసపుచ్చుకుంటున్నారు. అందుకనే చెప్తా, స్టేచర్ లేదు ఈయనకి, ముఖ్యమంత్రి స్టేచర్. లిల్లీ ఈజ్ వెరీ సిల్లీ. లిల్లీపుట్ అంటే నేను ఇప్పటి నుంచి లిల్లీ రాసి పెట్టుకోరు. లిల్లీ అంటే లిల్లీపుట్. ఈయనకి అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అగ్రి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది తెలిసి. దానికి మంత్రి, ఐఏఎస్ ఆఫీసర్లు, డైరెక్టర్లు ఉంటారు. దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు రెగ్యులేట్, కంట్రోల్ అండ్ సూపర్వైజ్ మార్కెటింగ్ నెట్వర్క్ of Telangana Agri Produce and Livestock Markets Act, which was notified Schedule 2 in 1966 Act. ఈ షెడ్యూల్ 2లా రెగ్యులేట్ చేయాలి, కంట్రోల్ చేయాలి, సూపర్వైజ్ చేయాలి, మార్కెటింగ్ స్టోరేజ్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి ఇలా ప్రభుత్వం. నువ్వు ఎంతైతే ఇస్తా అంటున్నావో కేంద్రానికి ఇస్తలేవు. మళ్ళీ ఇక్కడికి వచ్చి పనికి వాళ్ళ రాజకీయాలు అబద్ధాలు చెప్తున్నావు. ఒకటి సరే, ఒకవేళ చెప్పిందే నిజం అనుకో, నిజం కాదు, నీ దగ్గర ఎక్కువ వండుతున్నది పీకుతున్నది అని మార్కెటింగ్ డిపార్ట్మెంట్. నీ దగ్గర ఎంత ఎక్కువ వండుతుంది ప్లానింగ్ లేదా? ప్రపంచంలో బియ్యం డిమాండ్ పెరుగుతున్నది. 55 కోట్ల మెట్రిక్ టన్ల డిమాండ్ ఉన్నది ప్రపంచంలో, ప్రతి సంవత్సరం పెరుగుతున్నది. ఎఫ్సిఐ దందా చేయలేదు, ఎఫ్సిఐ ఎక్స్పోర్ట్ చేయలేదని 1,00,000 సార్లు చెప్పినాం ఆ పాత ముఖ్యమంత్రికి, ఇప్పుడు ఈయనకి. ఎఫ్సిఐ ఫుడ్ సెక్యూరిటీ, దేశం యొక్క ఫుడ్ సెక్యూరిటీ కోసం ఎంత కొనుగోలు చేస్తాం, మన సరఫరా, మన సిఎంఆర్, దీనికోసం ఎంత అవసరమో అంతనే ప్రొక్యూర్ చేయగలుగుతుంది. ఎక్కువ చేసుకుంటే మురిగిపోయి ఖరాబ్ అవుతుంది. దందా చేయదు కేంద్ర ప్రభుత్వం. మీరు చేసుకోవచ్చు. 1,00,000 సార్ల మీకు కమ్యూనికేషన్ కూడా ఇచ్చిండ్రు. మీరందరూ ఇదే ఫ్రెండ్స్ ఉన్నారు నా ముందర, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. మీరు ప్లానింగ్ చేసుకోండి, మీరు ఎథనాల్ ప్లాంట్లు పెట్టుకోండి, రైస్ బ్రాన్ ఇండస్ట్రీ వాళ్ళు పెట్టుకోండి, మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి, ఇంకేమన్నా చేసుకోండి, మేము ఇంత తీసుకోగలుగుతాము చెప్పినందుకు తక్కువేం తీసుకుంటలేదు. మీరు ఇస్తా అన్నది కూడా ఇవ్వలేదు మీరు. ఎందుకంటే మీ ప్రొక్యూర్మెంట్ చాతగాని ప్రొక్యూర్మెంట్ మీది, మీరు పని చేస్తలేదు. రైతులను గోసపుచ్చుతున్నారు, రైతాంగాన్ని నాశనం చేస్తున్నారు.
ఇలా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఇట్ హ్యాస్ టు ఎస్టాబ్లిష్ మోడర్న్ మార్కెట్స్ ఫర్ ఎఫిషియంట్ మార్కెటింగ్ ఆఫ్ అగ్రి ప్రొడ్యూస్, మోడర్న్ ఫెసిలిటీస్ ఇన్ మార్కెట్ యార్డ్. అండి ఒక మార్కెట్ యార్డ్ బాగా చేసేది, మోడర్న్ ఫెసిలిటీ అసలు మార్కెట్ యార్డ్లు బాగా చేసిరా? పంజాబ్లో ఏనాడు బీజేపీ రూల్ చేయలేదు బ్రదర్. ఈయన పంజాబ్లో తీసుకుంటున్నారు, ఈడు ఎందుకు తీసుకోరు? పంజాబ్లో కూడా వాళ్ళు కూడా 7-8% తక్కువ ఉన్నది, నువ్వు 26% తక్కువ. నువ్వు ఆడ మార్కెట్ యార్డ్లు చూసుకోపోయి ఫెసిలిటీస్ చూసుకోపోసారి పోయి. నీకు చేత కాకపోతే రాజీనామా చేయి లేదా అప్పయెప్పు. ఆ ప్రెసిడెంట్ రూల్ అవి పెట్టుకుంటారు, సెంట్రల్ గవర్నమెంట్ గవర్న్ చేస్తే రైతులు గోసపుచ్చుకో. ఊరికే పనికిమాలిన రాజకీయాలు చేయడం మానేసి. మళ్ళా పాలసీ డిపార్ట్మెంట్ పనిచేయదు, లేదు అదే చిత్తశుద్ధే లేదండి. సిటీ కడుతున్నాడు, ఎక్కడ కడుతున్నాడు? సిటీ ఫ్యూచర్ దిక్కులేదు, ఫ్యూచర్ సిటీ కడతారట. ఉన్న సిటీ చక్కగా లేదు, ఈయనకే ఫ్యూచర్ లేదు, ఈ బొంద ఫ్యూచర్ సిటీ కాదు. ఏం ఫ్యూచర్ ఉందా? మళ్ళా తెలంగాణ ఫార్మేషన్ డే నాడు పచ్చబద్దాలు కాస్త దానికి వస్తా. ఈయన మళ్ళా 21st సెంచరీ లీడర్షిప్ ప్రోగ్రామ్కి వేయండు. ఏడికి? హార్వర్డ్గా. హార్వర్డ్కి వేయండు. అప్పుడు వేయండా బ్రదర్? జనవరి 25 నుంచి 30 దాకా వారం రోజులు వేయండు. 20 దేశాల నుంచట 20 మందిని హ్యాండ్ పిక్డ్ అట. ఇది వినాలి అందరూ, రైతులు వినాలి, ప్రజలు వినాలి, మీరు అందరికంటే ఎక్కువ వినాలి, అందరూ వినిపించాల బాధ్యత మీద. 61 మంది హ్యాండ్ పిక్డ్ అని అడుగు. అందులో మళ్ళీ ఈయన ఏంది తెలంగాణ సీఎంఓ ట్వీట్ చేసింది, enrolled in the prestigious leadership of the 21st century program at the Kennedy School, Harvard University, one of the world's leading universities. With this, Revanth Reddy became the first chief minister in independent India to enroll in the leadership program at an Ivy League university, marking a significant milestone in leadership development and global engagement. భారతదేశ చరిత్రలో ఫస్ట్ ముఖ్యమంత్రి అట. ఈయన పోయొచ్చినాక, ఈయన జనవరి ఆఖరికి పోయొచ్చాడు అంతేనా? ఫిబ్రవరిలో నేను ఒకంతో అప్లై చేయించాను ఈ ప్రోగ్రామ్. నాకు తెలిసిన ఆయనతో అప్లై చేయించాను. 1 2 3 4 5 అప్లై చేసినాక సీటు తీసుకుంటలేడు, ఫీజు కడతలేదని 5 సార్లు రిమైండ్ చేశారు. రండి 5 ఈమెయిల్. అంటే నేను పేరు బయట పడతాను, మా వాడు పేరు బయట పడతానని ఇస్తలేను, మీకు ఆఫ్ ద రికార్డ్ ఇస్తా, సరే బయట పెట్టకూరు ఈమెయిల్. ఇదే హార్వర్డ్కి వెళ్ళి వచ్చింది. ఈ ప్రతి 5 ఈమెయిల్ కూడా రండి ఫీజు కట్టుండ్రి, ఇది బాగుంది, ఈ ప్రోగ్రామ్ బాగుంది, ఆ ప్రోగ్రామ్ బాగుంది అని చేసి $13,000 దీని ఫీజు. అంటే 12 లక్షలు. ఈయన పోయడానికి ఫస్ట్ క్లాస్ టికెట్. నేను 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద అమెరికా పోతే $8 లక్షల ఫస్ట్ క్లాస్ టికెట్. నాకు ఆ టీటీఏ వాడు ఏటీఏ వాడు ఆటలు పాటలు బాటలు మస్తున్నాయి. అమెరికా టికెట్ కొనిస్తా అన్నాడు బిజినెస్ క్లాస్. అవసరం లేదు, నేను వస్తా పోవన్నా. నేనే పెట్టుకొని 8 లక్షలు వేచాను. మళ్ళీ అంతే ఉంటుంది అనుకుందాం, 8 లక్షలు. మళ్ళీ ఈయనతోటి ఈయన పల్టన్ ఉంటుంది, సెక్యూరిటీ పత్తలాడుకునేటోళ్ళు అందరూ ఉంటారు, ఎమ్మెల్యేలు, అలా కాంగ్రెస్ వాళ్ళు.
అందరు వీళ్ళకి మళ్ళీ ఆడ హోటళ్ళ ఖర్చు, తిరుగుడు ఖర్చు, కూరంబోకు ఖర్చు, కోట్ల రూపాయలు నాశనం ఈయన చేసుకొచ్చింది. దీనికి భారతదేశం మొదటి ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి $13,000 కలబెట్టినాడు. వేస్ట్. 13,000 పురుషులు నేర్పుతారేమో, $13,000 వర్తిట్ కాదని డిసైడ్ చేసుకుంది. నేను మొన్న ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన, గుజరాత్ మోడల్ గురించి మాట్లాడండి. నరేంద్ర మోడీ దగ్గర పోయి గంట సేపు కూర్చో, గవర్నెన్స్ మొత్తం నేర్పి పంపుతాడు. $13,000 కాదు, ఉల్టా ₹4 ఇచ్చి పంపుతాడు. తెలంగాణ బాగుపడతాడు. చెత్త రాజకీయాలు చేయకు. भाई साहब, झूठ बोला सोचते हैं लोग, दे दे, they will not reveal the name. ఇక అన్ని అబద్ధాలే. జూన్ 2 నాడు సంక్షేమం, అభివృద్ధి సమాన ప్రాధాన్యత, ఈయనకి వీళ్ళ ప్రయారిటీస్ అట. రైతులు, యువత, మహిళలు, బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వం రావడానికి ఎన్ని అబద్ధాలు మాట్లాడాలనో అబద్ధాలు మాట్లాడేసి, అన్ని ఫాల్స్ ప్రామిసెస్ చేసి పవర్లకు రావాలి. అవి మళ్ళీ పవర్లో కూర్చోగా నాకు తెలియలేదు, తప్పున్నది, రాష్ట్రం పైసలు పుడతలేవు, అందరికీ అన్ని ప్రామిస్లకి పంగనామాలు పెట్టుడు. మళ్ళా ఒకటి శుద్ధితోటి గవర్నెన్స్ చేసేటోడికి మేనిఫెస్టో టైంలోనే ప్రామిసులు అవసరం లేదు. మహేష్ భాయ్ అవసరం లేదు. వాళ్ళు గవర్నెన్స్ నడుస్తుంటే 5 ఏళ్ళలో కూడా పెట్టచ్చు. తెలిసి ఆయుష్మాన్ భారత్ పెట్టదు. నువ్వు ఏమి ఇస్తున్నారా భయ్? $2,000 ఇస్తున్నావు. ఏమిస్తాడు? 200 యూనిట్ ఫ్రీ ఇస్తున్నాడు. ఆయన ప్రతి ఇంటికి $2 లక్షల ఇస్తున్నాడు. ఇప్పటికి 5-6 కోట్ల ఇళ్ళకి ఇచ్చాడు. 2 లక్షలు ఇస్తాడు. ఇల్లు కట్టుకుంటాం గరీబులకి. ప్రతి సిటిజన్కి, ఎలిజిబుల్ సిటిజన్కి ఇండియాలో $5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. చనిపోతే ఒక స్కీమ్ ఉన్నది, సెంటర్కి $1,00,000 ఇస్తారు. వాళ్ళు లక్షలలో ఇస్తున్నారు భాయ్ సాబ్. నువ్వు ఇచ్చేది వేలల్లా. ఆడ సంపాదిస్తాడు. గవర్నెన్స్ ఉంటుంది. రైతుల కోసం మార్కెటింగ్ విధానం ఉంటుంది. మార్కెటింగ్ అగ్రి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మీ మంత్రి ఏం చేస్తున్నాడు? ఎన్ని మీటింగ్లు, ఎందరి ఎక్స్పోర్టర్లను పిలిచిండు, ఎందరిని కన్జ్యూమర్లను పిలిచిండు, ఏ దేశానికి పోయిండు, ఏ మార్కెట్ డెవలప్ చేసిండు, పాలసీ ఏది? రైతులు, యువత, మహిళలు, బలహీన వర్గాల అభ్యున్నతి ప్రభుత్వ లక్ష్యం. మరి ఏమాయ్ ఈ ఫార్మర్ లోన్? ఏమాయ్ 20% రైతులకు దొరకలే. ఇంకా పూర్తిగా 20% దొరికింది, 80% మందికి రాలే. ఇంకా లోన్ వేవర్ కాలే. నీకు యువత, బలహీన వర్గాలు, ఫీ రీఎంబర్స్మెంట్ ఏమాయ్? చదివే చెప్తలేవు. గవర్నమెంట్ స్కూల్ చక్కగా దిక్కులేవు. నిరుద్యోగ భృతి ఏమాయ్? నీ ప్రామిసులు కదా ఇవన్నీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల, అగ్రవర్ణ పేదల సమగ్ర అభివృద్ధి కట్టుబాటు. చదువు చెప్తలేవు కదా బేసిక్. తెలంగాణ ఉద్యమం కేవలం అభివృద్ధి కోసం కాదు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం జరిగింది. అచ్చా, నాకు ఇందరు మీడియా మిత్రులు ఉన్నారు, ఈడ సీనియర్లు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కనాడు ప్రో తెలంగాణ స్టేట్మెంట్ అని ఇచ్చిండా? ఆ పోయినోడు గవర్నెన్స్ చక్కగా లేకుండే, విపరీతమైన కరప్షను, సరే పోయిండు. కనీసం ఒక ఉద్యమ చరిత్ర ఉంది ఆయనకి, కేసీఆర్.
ఈయన ఒక్కరోజు ప్రో తెలంగాణ స్టేట్మెంట్ ఇచ్చిండ, సపరేట్ స్టేట్మెంట్ అని ఇచ్చిండ. వాళ్ళకి సిగ్గుండాల పార్టీ వాళ్ళకి. సోనియా గాంధీని తిట్టినోడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసి బలిదేవత. అలాగే లీడర్ లేనట్టు, చదువుకున్నోళ్ళు లేనట్టు. బిఏ చదివినా అంటాడు, బిఏ చదివి పోయి హార్వర్డ్లో చేసినా అన్నాడు. 11వ తరగతిలో చెప్తారు క్రాప్ డైవర్సిఫికేషను. బియ్యం డిమాండ్ పెరుగుతున్నది, ప్రపంచ స్థాయిలో ఎక్స్పోర్ట్లు ఏమేమి చేయొచ్చు, ఏ పంటలకి డిమాండ్ పెరుగుతున్నది, దేశం ఏం ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటున్నది, సో మనం ఏం పండించాలా, ఈ రెండు బేస్ చేసుకొని ఒక సైంటిఫిక్ స్టడీ చేసిన